భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 5 టెస్టు మ్యాచ్ల సిరీస్‌లో భారత జట్టు 2 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ని చక్కగా సమం చేసుకుంది. సీనియర్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ కూడా శుభ్మన్ గిల్ ఆధ్వర్యంలో ఆటగాళ్లు ఎంతో మంది గాయంతో బాధపడుతున్నప్పటికీ కూడా చాలా పట్టుదలతో గెలవాలి అన్న కసితో ఇక 5వ టెస్ట్ మ్యాచ్‌ను అద్భుతంగా గెలవటమే కాకుండా ఈ సిరీస్‌ను చాలా శుభప్రదంగా ముగించారు. ఇక దీనిపైన పాకిస్తానీ మాజీ దిగ్గజ ఆటగాళ్ళు చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి దేని గురించి ఎవరు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటిగా షోయబ్ అక్ అఖ్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈ సీరీస్‌ని చూస్తుంటే అబ్బా! ఇరగదీసేసారనిపించింది. అసలు ఫెంటాబులస్‌గా ఉన్న ఈ సీరీస్‌ను నాకు టెస్ట్ క్రికెట్ చూస్తున్నట్టు అనిపించలేదు. అయితే అందరి ఆటగాళ్ళలో కన్నా నాకు ఆకాష్‌దీప్ ఆట చాలా నచ్చింది. ఒక బౌలర్ అయ్యుండి ముందు స్థానంలోకి ప్రమోట్ అయిన తర్వాత తను ఏకంగా 66 పరుగులతో రాణించడం నెక్స్ట్ లెవెల్ గేమ్. అతని లాంటి ఆటగాడు కనీసం ఒక్కళ్ళు జట్టుకున్నా కూడా ఆ జట్టు మంచి అద్భుతమైన క్రికెట్ తన అభిమానులకు అందించగలదు" అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత వాసిం అక్రమ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఒక సూపర్ టాప్ మోస్ట్ పేసర్ జట్టులో కొన్ని మ్యాచెస్‌కి మాత్రమే పరిమితమైనప్పటికీ కూడా, జట్టులోని ఆటగాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా రాణిస్తూ, చాలా అద్భుతంగా గేమ్‌ను పూర్తి చేశారు. అయితే సీనియర్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వాళ్ళని చక్కగా డైవ్ చేశాడు. కంగ్రాచ్యులేషన్స్ టు ఇంగ్లాండ్ అండ్ ఇండియా అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత రమీజ్ రాజా వ్యాఖ్యానిస్తూ, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెస్ట్ క్రికెట్ విషయంలో భారత జట్టు పూర్తిగా తడబడిపోతుంది అనుకున్నాను. కానీ సీనియర్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఇక యువ ఆటగాళ్ళు మంచిగా చక్రం తిప్పారు. వాళ్ళలో ఉన్న రియల్ గేమ్ బయటకొచ్చింది. అంతేకాకుండా చాలా అద్భుతంగా ఆటను వాళ్ళు పూర్తి చేశారు అంటూ మెచ్చుకోవడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.